మనం చూస్తున్నాం ఇండియా ట్రస్ట్ భవన్లో ఒక పండగ వాతావరణం అయితే నెలకొంది. చంద్రబాబు నాయుడు గారు మరి కాసేపట్లోనే ముఖ్యమంత్రి హోదాలో పార్టీ ఆఫీస్లో అడుగుపెట్టబోతున్నారు. సో మహిళలు కూడా పెద్ద ఎత్తున సంతోషం అయితే వ్యక్తపరుస్తున్నారు. మనం చూస్తూనే ఉన్నాం, ఒక ఆనంద క్షణాలు అయితే ఇక్కడ కనపడుతున్నాయి. గతంలో 5 సంవత్సరాలు అంటే చాలా తీవ్రమైన ఇబ్బందులకి మేము ఎదుర్కొన్నాము. గత ప్రభుత్వంలో మానసికంగా చాలా ఇబ్బందులకి అయితే గురి చేశారు. మళ్ళీ పార్టీకి పూర్వ వైభవం వచ్చింది. అటు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, ఇటు తెలంగాణలో కావచ్చు, పెద్ద ఎత్తున కార్యకర్తలు అయితే సంబరాలు అయితే చేసుకుంటున్నారు. నిజంగా మహిళలు అయితే చాలా సంతోషం వ్యక్తపరుస్తున్నారు. ఎందుకంటే రాష్ట్రం ఇప్పటికే చాలా వెనకబడిపోయింది. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఇంకా రాష్ట్రం అయితే ముందుకు తీసుకెళ్ళడానికి అయితే సిద్ధంగా ఉందని చెప్పుకున్నారు. కొంతమందితో మాట్లాడదాం. ఎలా అనిపిస్తుందమ్మా అంటే దాదాపు 5 సంవత్సరాల తర్వాత 5 సంవత్సరాల తర్వాత మా బావగారు, మా అధినాయకుడు ఈరోజు మా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కి మొదటిసారిగా విచ్చేస్తున్నారు. చాలా వేల సంఖ్యలో మా కార్యకర్తలు, నాయకులు అందరూ రాబోతున్నారు. మాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే మా నాయకుడిని చూస్తే మాకు ఎనలేని ఆనందం, సంతోషం వస్తాయి. ఈరోజు మాకు మా ఎన్టీఆర్ భవన్కి రావడం కూడా మాకు చాలా అంటే చాలా సంతోషదాయకంగా ఉంది. మీరు చూస్తున్నారు కదా, ఇంకా చాలామంది ఇప్పుడు ఒక వంతు మనుషులు ఇక్కడ ఉన్నారు. అందరూ బాబుగారి ఇంటి దగ్గర ఉన్నారు. ఆయన్ని ఘనస్వాగతం పలుకుతూ ఆయన్ని భారీ ర్యాలీతో తీసుకురావడానికి బాబుగారు నివాసం దగ్గరికి వెళ్ళారు అందరూ కూడా. ఎలా అనిపిస్తుంది మేడం? చాలా అష్టకష్టాలు అంటే తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈ 5 సంవత్సరాల కష్టాలు అయితే ఎదుర్కొన్నారు కార్యకర్తలు. అదే కార్యకర్తలు ఈరోజు పార్టీని నిలబెట్టి పార్టీని విజయ పదంలో తీసుకుని వెళ్ళారు. ఎలా అనిపిస్తుంది మీకు? చాలా సంతోషంగా ఉంది. మేము అందరం అసలు ఈరోజు ఒక పండుగలాగా సెలబ్రేషన్ చేసుకుంటున్నాము. బాబు గారు ఈ 5 ఏళ్ళు కష్టపడి ఈరోజు మాకు ఇంత సంతోషాన్ని తీసుకొచ్చినందుకు మేము చాలా చాలా సంతోషంగా ఉన్నాము. అసలు మా సంతోషాన్ని మేము వర్ణించలేకపోతున్నాం కూడా. ఇంతమంది ఇంత జనాలు అసలు స్వచ్ఛందంగా వాళ్ళ ఇష్టంతో వాళ్ళు మన పార్టీ తరఫున కాకుండా బయట జనాలు కూడా వచ్చి ఈరోజు బాబు గారి సభను విజయవంతం చేయాలని. తెలంగాణలో కూడా పార్టీ పూర్వవైపు తీసుకొని రాబోతున్నారా? మళ్ళీ ఇక్కడ కూడా పోటీ చేయడానికి కార్యకర్తలకు దిశానిర్దేశం చంద్రబాబు నాయుడు గారు చేయబోతున్నారా ఈసారి? అవునండి, చేస్తారని మేము అనుకుంటున్నామండి. ఈరోజు చాలా అదిగా బాబు గారు ఇక్కడ పార్టీని బలోపేతం చేయడానికి ఈరోజు మా దగ్గర ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. చాలా హ్యాపీగా ఉందండి. తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీ పునర్వైభవం తీసుకొస్తుంది. సో మరి కొంతమంది మహిళలు ఉన్నారు, ఏంటమ్మా ఎలా అనిపిస్తుందమ్మా అంటే దాదాపు చాలా కాలం తర్వాత మా నాయకుడు గెలిచాడు. చాలా హ్యాపీగా ఉంది. చెప్పడానికి ఇంకా మాటలు లేవు, అంత హ్యాపీగా ఉంది సార్ మాకు. ఎందుకంటే మా నాయకుడు ఇన్ని సంవత్సరాల తర్వాత సీఎం అయ్యాడు కాబట్టి మళ్ళీ తెలంగాణకు కూడా ఆంధ్రాలో ఎలా ఉందో పూర్వ వైభవం వచ్చిందో తెలంగాణలో కూడా పూర్వ వైభవం వచ్చినట్టుగా మాకు అనిపిస్తుంది సార్. చాలా హ్యాపీగా ఉంది మాకు. ఈరోజు మా అధినాయకుడు మా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కి వస్తున్నారు. ఈరోజు రాష్ట్ర నాయకత్వం మీద, రాష్ట్ర అధ్యక్షుల దాని మీద, పార్టీ సభ్యత్వం మీద చర్చ జరగనుంది. అదేవిధంగా అక్కడ రాక్షస పాలన అంతమొందించి అక్కడ ఏదైతే మా నాయకుడు గద్దెనెక్కారో అదేవిధంగా ఈరోజు తెలంగాణలో కూడా రాక్షస పాలన అంతమొందించి మా నాయకుడు మళ్ళీ కూడా ఇక్కడ కూడా గద్దెనెక్కుతారని మేమందరం గట్టిగా నమ్ముతున్నామండి. సో ఎలా అనిపిస్తుందమ్మా? ఈరోజు మాకు చాలా పెద్ద పండుగ జరుపుకుంటున్న రోజు ఇది. చాలా సంతోషంగా ఉంది. మాటలు చెప్పలేనంత సంబరాలుగా మేము చేసుకుంటున్నాం. ఈరోజు మా బాబు గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా తిరిగి ఈ 4వసారి గెలిచి హైదరాబాద్కి వచ్చారు. మొన్ననే చూశారు, తెలుగు తమ్ముళ్ళు, తెలుగు మహిళలు తలుచుకుంటే ఏమైనా చేయగలుగుతారు అన్నది మొన్న ప్రత్యేకంగా ప్రాక్టికల్గా నిరూపించాము. ప్రతిపక్షం అనేది లేదు అన్న బీఆర్ఎస్ కూడా భయపడింది కూడా. ఈరోజు మళ్ళీ మా బాబు గారిని చూస్తున్నాం. చాలా హ్యాపీగా ఉంది. రాబోయే రోజుల్లో మంచి రోజులు వస్తాయి. తెలంగాణలో కూడా మళ్ళీ మేము పార్టీ జెండాలను ఎగిరేసి ఇక్కడ నిలబడిన ప్రతి నాయకుడిని గెలిపించుకుంటామని చెప్పి నేను మీడియాకి తెలియజేస్తున్నాను.